హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ కార్స్ బైక్స్ తెలుగు. ఈ రోజు మన ముందున్న ఆల్ న్యూ మారుతి సుజుకి ఈ విటారా మారుతి నుంచి వచ్చిన ఫస్ట్ ఎవర్ ప్రీమియం ఈవీ వెహికల్. ఇండియన్ ఈవీ మార్కెట్లో అందరినీ సర్ప్రైజ్ చేసింది. ఎందుకంటే ఈ వెహికల్లో స్టైలిష్ డిజైన్, ప్రీమియం రోడ్ ప్రెజెన్స్, ఇంప్రెసివ్ డ్రైవింగ్ రేంజ్, అడ్వాన్స్ సేఫ్టీ ఫీచర్స్ మరియు ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిందే ట్రస్ట్ సర్వీస్ నెట్వర్క్. అండ్ ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదర్ ఈవీ కార్స్కి గట్టి కాంపిటీషన్ ఇస్తుందా లేదా ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం. సో వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో మీరు చూస్తున్నారు ఇండియన్ కార్స్ బైక్స్ తెలుగు. మన ఛానల్లో హానెస్ట్ ఆటోమొబైల్ కంటెంట్ ఉంటుంది. అండ్ మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ముందున్న కార్ ఈ విటారా, మారుతి నుంచి వచ్చిన ఫస్ట్ ఎవర్ ఈవీ వెహికల్. అండ్ ఈ విటారా వేరియంట్ చూసుకున్నట్టయితే మనకు 4 వేరియంట్స్తో వస్తుంది. డెల్టా, జీటా, ఆల్ఫా అండ్ ఆల్ఫా డి వేరియంట్స్తో వస్తుంది. అండ్ ఈ పర్టికులర్ వెహికల్ మనకు జీటా వేరియంట్. అండ్ ఈ వెహికల్ ఎక్స్షోరూమ్ ప్రైస్ మనం చూసుకున్నట్టయితే 17,78,000 ఉంటుంది. అండ్ ఆన్ రోడ్ వచ్చేసరికి మనకు 18,97,000 వరకు ఉంటుంది. అండ్ ఆన్ రోడ్ ప్రైజెస్ మనకు వేరే అవ్వచ్చు బేస్డ్ ఆన్ సిటీ అండ్ స్టేట్, మీరు చూసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ డిజైన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ లుక్లోనే ఈ విటారా ప్రీమియం ఎస్యూవీ ఫీల్ని ఇస్తుంది. ఎందుకంటే క్లోజ్డ్ ఈవీ గ్రిల్, స్లీక్ ఎల్ఈడి డిఆర్ఎల్, షార్ప్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, స్పోర్టీ బంపర్ డిజైన్ కలిసి మోడర్న్ అండ్ ఫ్యూచరిస్టిక్ లుక్ని క్రియేట్ చేస్తుంది. మారుతి సుజుకి డిజైన్ లాంగ్వేజ్ని కంప్లీట్గా రిఫ్రెష్ చేసింది. మనం చూసుకున్నట్టయితే రోడ్ ప్రెజెంట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. సిటీ రోడ్స్ అయినా, హైవే అయినా ఈ ఫ్రంట్ ప్రొఫైల్ చూస్తే ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ అని ఈజీగా తెలుస్తుంది. అండ్ ఇంకా డీటెయిల్గా చూసుకున్నట్టయితే మనకు సెంటర్లో గ్లాసీ బ్లాక్ ప్యానెల్ మీద సుజుకి లోగో చాలా నీట్గా ఇంటిగ్రేట్ చేశారు. అండ్ హెడ్ లైట్ సెక్షన్ చూసుకున్నట్టయితే మనకి ఈ కార్లో ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు. నైట్ టైం విజిబిలిటీ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎల్ఈడి డిఆర్ఎల్స్ విత్ ఇండికేటర్ ఫంక్షన్ చాలా యూనిక్గా డిజైన్ చేశారు. వైషేప్డ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో బంపర్ విషయానికి వస్తే ఈ కార్లో మనకు చాలా హెవీ బంపర్ ప్రొవైడ్ చేశారు విత్ మ్యాట్ బ్లాక్ కలర్తో వస్తుంది. అండ్ ఈ పర్టికులర్ వేరియంట్లో మనకు ఫాగ్ ల్యాంప్స్ మిస్ అయింది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నెంబర్ బోర్డ్ ప్లేస్మెంట్ అండ్ ఫ్రంట్ 4 పార్కింగ్ సెన్సర్స్ మీరు చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా చూసుకున్నట్టయితే జీటా వేరియంట్ ఫ్రంట్ డిజైన్ ప్రీమియం, బోల్డ్ అండ్ ఫ్యూచరిస్టిక్గా కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ ఇంప్రెషన్లోనే ఇది మారుతి సుజుకి కంప్లీట్ న్యూ జనరేషన్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ అని క్లియర్గా కనిపిస్తుంది. సో లెట్స్ మూవ్ టు ద సైడ్ ప్రొఫైల్. అండ్ సైడ్ ప్రొఫైల్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఈ విటారా స్టాండ్స్ చాలా మస్క్యులర్గా కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ నుంచి రేర్ వరకు స్ట్రాంగ్ క్యారెక్టర్ లైన్స్ ఉండడం వల్ల సైడ్ ప్రొఫైల్కి మంచి డెప్త్ అండ్ ఎస్యూవీ అపీల్ వచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వీల్ ఆర్చెస్ కూడా బ్లాక్ కలర్లో థిక్గా ప్రొవైడ్ చేశారు. దీనివల్ల బాడీ ఇంకా రగడ్గా కనిపిస్తుంది. అండ్ టైర్ ప్రొఫైల్ మనం చూసుకున్నట్టయితే 225/55 R18 ఇంచ్ ఎయిరో అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేశారు. ది ఎయిరో అలాయ్ వీల్స్ వల్ల మనకి ఈవీ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవ్వడానికి యూస్ అవుతుంది. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఓఆర్వీఎం కూడా బాడీ కలర్ ఓఆర్వీఎం ప్రొవైడ్ చేశారు. ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ ఫంక్షన్తో వస్తుంది. అండ్ టర్న్ ఇండికేటర్ ఫంక్షన్ కూడా ఇందులోనే ఇంటిగ్రేట్ చేశారు. అండ్ ఈ కార్లో మనకు 360 degrees మిస్ అయింది. సో కెమెరాస్ ఇక్కడ ఇవ్వలేదు. ఆల్ఫా వేరియంట్లో మనకు 360 degrees ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ కార్లో మనకు బాడీ కలర్ డోర్ హ్యాండిల్ విత్ రిక్వెస్ట్ సెన్సర్ ఫంక్షన్తో వస్తుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ ఫెండర్లో మనకు ఛార్జింగ్ పోర్ట్ ప్రొవైడ్ చేశారు. ఏసీ హోమ్ ఛార్జింగ్ అండ్ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ రెండు సపోర్ట్ చేస్తుంది. సో ఛార్జింగ్ అండ్ బ్యాటరీ విషయం మనం డీటెయిల్గా బ్యాటరీ సెక్షన్లో మాట్లాడుకుందాం. అండ్ మనం టాప్లో చూసుకున్నట్టయితే షార్క్ ఫిన్ యాంటీనా అండ్ రూఫ్ రైల్స్ ఈ కార్లో ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఈ పర్టికులర్ జీటా వేరియంట్లో సన్ రూఫ్ లేదు. టాప్ అండ్ ఆల్ఫా వేరియంట్లో పానోరామిక్ గ్లాస్ రూఫ్ ఉంటుంది, కానీ అది కూడా ఓపెన్ అయ్యే సన్ రూఫ్ కాదు, ఫిక్స్డ్ గ్లాస్ రూఫ్, అది మీరు చూసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ డోర్ హ్యాండిల్ మనకు సి పిల్లర్ మీద ఇంటిగ్రేట్ చేశారు, మీరు చూసుకోవచ్చు. ఇది నార్మల్ టైప్ డోర్ హ్యాండిల్ కాకుండా ఇలా సి పిల్లర్ మీద ఇంటిగ్రేట్ చేశారు, చాలా యూనిక్గా ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ కార్లో మనకు 180+ mm గ్రౌండ్ క్లియరెన్స్ ప్రొవైడ్ చేశారు. దీనివల్ల స్పీడ్ బ్రేకర్స్ కానీ రఫ్ రోడ్స్లో కానీ చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మారుతి సుజుకి ఈ విటారా రేర్ ప్రొఫైల్ని కంప్లీట్గా క్లోజ్అప్లో చూద్దాం. సో ఫస్ట్ లుక్లోనే రేర్ డిజైన్ చాలా ఫ్యూచరిస్టిక్ అండ్ ప్రీమియంగా కనిపిస్తుంది. ఫ్రంట్ డిజైన్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. అండ్ టాప్లో మనం చూసుకున్నట్టయితే షార్క్ ఫిన్ యాంటీనా మీరు చూసుకోవచ్చు. అండ్ ఇంటిగ్రేటెడ్ బాడీ కలర్ రూఫ్ స్పాయిలర్ మీరు చూసుకోవచ్చు, చాలా యూనిక్గా డిజైన్ చేశారు. అండ్ స్పాయిలర్ కింద మనం చూసుకున్నట్టయితే హై మౌంట్ స్టాప్ లైన్ ప్రొవైడ్ చేశారు. అండ్ రేర్ విండ్షీల్డ్ మనం చూసుకున్నట్టయితే రేర్ వైపర్, వాషర్ అండ్ రేర్ డీఫాగర్ ప్రొవైడ్ చేశారు. టైల్ ల్యాంప్స్ చూసుకున్నట్టయితే ఈ కనెక్టెడ్ స్టైల్ ఎల్ఈడి టైల్ ల్యాంప్ డిజైన్స్ కార్కి చాలా యూనిక్గా కనిపిస్తుంది. అండ్ క్రిస్టల్ క్లియర్ ఎల్ఈడి లైటింగ్ ఎలిమెంట్స్ ప్రీమియంగా కనిపిస్తున్నాయి. నైట్ డ్రైవింగ్లో ఈ లైటింగ్ సిగ్నేచర్ ఐడెంటిటీని క్రియేట్ చేస్తుంది. అండ్ మిడిల్ సెక్షన్లో మనకు సుజుకి లోగో సెంటర్లో ప్లేస్ చేశారు. అండ్ కింద మనకి ఈ విటారా బ్యాడ్జింగ్ కూడా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ ఈ కార్లో మనకు రివర్స్ పార్కింగ్ కెమెరా ప్లేస్మెంట్ ఇక్కడ ప్లేస్ చేశారు, మీరు చూసుకోవచ్చు. అండ్ దాని కింద మనకు నెంబర్ బోర్డ్ ప్లేస్మెంట్ అండ్ 4 పార్కింగ్ సెన్సర్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ రేర్ బంపర్ మనం చూసుకున్నట్టయితే మ్యాట్ బ్లాక్ కలర్తో వస్తుంది. అండ్ ఈ మస్కులర్ డిజైన్ వల్ల రేర్ ప్రొఫైల్ మరింత బోల్డ్ అండ్ అగ్రెసివ్గా కనిపిస్తుంది.
అండ్ ఈ కార్ బూట్ స్పేస్ విషయానికి వస్తే మనకి ఈ కార్లో మనకు 310 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ కార్లో మనకు 60-40 స్ప్లిట్ రేషియో కూడా ఉంది. దానివల్ల స్టోరేజ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ మనం బూట్ ఫ్లోర్ బాటమ్ చూసుకున్నట్టయితే మనకి చార్జర్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఆల్సో స్పేర్ వీల్ మనకు 225/55 R18 ఇంచ్ ఫుల్ సైజ్ అలాయ్ వీల్ ప్రొవైడ్ చేశారు. మీకు కనిపించకపోవచ్చు, బట్ ఓపెన్ చేయడానికి అవ్వట్లేదు. అండ్ ఫ్రెండ్స్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మారుతి సుజుకి ఈ విటారా ఓనర్స్కి కంపెనీ ఒక ఎక్సలెంట్ ఓనర్షిప్ బెనిఫిట్ని కూడా ప్రొవైడ్ చేసింది. ఈ కార్తో పాటు 7.4 kW AC వాక్స్ హోమ్ ఛార్జర్ని కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా రేర్ ప్రొఫైల్ గురించి చెప్పాలంటే ప్రీమియం LED లైటింగ్, ప్రాక్టికల్ ఫీచర్స్, స్పేసియస్ బూట్, ఫుల్ సైజ్ అలాయ్ స్పేర్ వీల్ అండ్ SUV స్టైలింగ్ కావాల్సిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఈ కార్లో కంప్లీట్గా దొరుకుతుంది. అండ్ ఫస్ట్ లుక్లోనే ఎలక్ట్రిక్ SUV అనే ఫీలింగ్ని రేర్ ప్రొఫైల్ కంప్లీట్గా క్రియేట్ చేస్తుంది. సో లెట్స్ మూవ్ టు ద ఇంటీరియర్. సో ఫ్రెండ్స్ మనం ఫస్ట్ డ్రైవర్ సైడ్ డోర్ డిజైన్ చూసుకున్నట్టయితే మనకు హ్యాండ్రెస్ట్ మెటీరియల్ మనకు సాఫ్ట్ టచ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డోర్ హ్యాండిల్ మనకు క్రోమ్ ఫినిష్తో చాలా యూనిక్గా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 4 విండో కంట్రోల్స్ అండ్ ORVM కంట్రోల్స్ మీరు చూసుకోవచ్చు. అండ్ బాటంలో మనకు బాటిల్ స్టోరేజ్ అండ్ స్పీకర్ మీరు చూసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ మనం డ్రైవర్ సీట్లోకి వెళ్తుండగానే మనకు ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే క్యాబిన్లో చాలా క్లీన్ అండ్ ప్రీమియంగా కనిపిస్తుంది. డాష్బోర్డ్ డిజైన్ కంప్లీట్గా చేంజ్ చేశారు. నార్మల్ మారుతి కార్స్లో కాకుండా ఈ పర్టికులర్ ఈ విటారా వేరియంట్కి చాలా యూనిక్ అండ్ ప్రీమియంగా డిజైన్ చేశారు. డ్రైవింగ్ సీట్లో కూర్చోగానే మనకు కమాండింగ్ డ్రైవింగ్ పొజిషన్ వ్యూ కనిపిస్తుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ స్టీరింగ్ వీల్ చూసుకున్నట్టయితే ఫుల్లీ లెదర్ ర్యాప్డ్ 2-spoke డీకట్ స్టీరింగ్ వీల్ ప్రొవైడ్ చేశారు. అండ్ సెంటర్లో మనకు సుజుకి లోగో ప్లేస్మెంట్ చాలా ప్రీమియంగా కనిపిస్తుంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకు ఆడియో కంట్రోల్స్ ఉంటుంది. అండ్ రైట్ సైడ్లో మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కంట్రోల్ చేయడానికి ఒక స్విచ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ కార్లో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అండ్ ADAS ఫీచర్స్ ప్రొవైడ్ చేయలేదు. ఈ రెండు ఫీచర్స్ మనకు ఆల్ఫా వేరియంట్లో వస్తుంది. అండ్ ఈ స్టీరింగ్ వీల్ మనకు టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఫంక్షన్తో వస్తుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ స్టీరింగ్ వీల్ ఓవరాల్ డిజైన్ మనకు చాలా ప్రీమియం అండ్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే వైపర్ కంట్రోల్స్ అండ్ రైట్ సైడ్ మనం చూసుకున్నట్టయితే హెడ్ లైట్ కంట్రోల్స్ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకున్నట్టయితే మనకు ఈ కార్లో మనకు ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ప్రొవైడ్ చేశారు. ఇందులో మనం బ్యాటరీ పర్సెంటేజ్, రిమైనింగ్ రేంజ్, కరెంట్ స్పీడ్, పవర్ యూసేజ్, రీజనరేటివ్ బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్, TPMS, ట్రిప్ డీటెయిల్స్ లాంటి ఫీచర్స్ మనం అన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మనకు ఫుల్ ప్యానల్ ప్రొవైడ్ చేసి ఉంటే ఇంకా ప్రీమియంగా అనిపించేది. మరి కాస్ట్ కటింగ్ అయితే తెలియదు. హాఫ్ స్క్రీన్ ప్రొవైడ్ చేశారు. అండ్ డాష్బోర్డ్ సెంటర్లో మనకు లార్జ్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ప్రొవైడ్ చేశారు. ఈ ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ మనకు 10.1 ఇంచ్ ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ ప్రొవైడ్ చేశారు. UI చాలా క్లీన్గా అండ్ మోడర్న్గా డిజైన్ చేశారు. హోమ్ స్క్రీన్లో మనకు వెహికల్ యానిమేషన్ లైక్ షార్ట్ కట్, మీడియా, నావిగేషన్, ఫోన్ సెట్టింగ్స్ అని ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ మనకు వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే సపోర్ట్తో వస్తుంది. అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ, కాలింగ్, మ్యూజిక్, ఎంటర్టైన్మెంట్ లాంటి ఫీచర్స్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇన్ఫర్టైన్మెంట్లో మనకు అలెక్సా వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉంది. సో స్క్రీన్ రెస్పాన్స్ చాలా స్మూత్గా ఉంది. టచ్ సెన్సిటివిటీ అండ్ స్ప్లిట్ స్క్రీన్ ఇంటర్ఫేస్ చాలా క్లీన్గా వర్క్ అవుతుంది. అండ్ వెహికల్ సెట్టింగ్స్లో మనం ఛార్జింగ్ ఇన్ఫర్మేషన్, బ్యాటరీ పర్సెంటేజ్, ఎస్టిమేటెడ్ రేంజ్, ఎనర్జీ ఫ్లో, రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్, డ్రైవ్ మోడ్స్, క్లైమేట్ కంట్రోల్, TPMS లాంటి ఫీచర్స్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ బాటంలో మనకు సెంటర్లో మనకు హజార్డ్ స్విచ్ ప్లేస్ చేశారు. అండ్ ఫ్రంట్ 2 AC వెంట్స్ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు కొన్ని స్విచెస్ ప్రొవైడ్ చేశారు. అండ్ వాల్యూమ్ కంట్రోల్ నాబ్ ప్రొవైడ్ చేశారు, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్లైమేట్ కంట్రోల్, AC ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ స్విచ్ ప్రొవైడ్ చేశారు, AC స్విచ్. అండ్ ఇక్కడ ఫ్రంట్ అండ్ రేఫ్ డిఫాగర్ స్విచ్ ప్రొవైడ్ చేయడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. అండ్ బాటంలో మనకు వైర్లెస్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేశారు. అండ్ సెంటర్ కన్సోల్ మనం చూసుకున్నట్టయితే గ్లాసీ బ్లాక్ ఫినిష్ తో చాలా ప్రీమియం అండ్ అట్రాక్టివ్ కనిపిస్తుంది. సెంటర్ కన్సోల్ మనం చూసుకున్నట్టయితే 2 కప్ హోల్డర్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే రీజనరేషన్ స్విచెస్, స్నో మోడ్ స్విచ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్ ఫంక్షన్ తో వస్తుంది. అండ్ సెంటర్ లో మనకు గేర్ నాబ్ ప్రొవైడ్ చేశారు. ఇది మనకు న్యూట్రల్ అండ్ డ్రైవ్ అండ్ రివర్స్ మోడ్ 3 మోడ్స్ తో వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డ్రైవ్ మోడ్ స్విచ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎకో, నార్మల్ అండ్ స్పోర్ట్ మోడ్స్ తో వస్తుంది. అండ్ ఫ్రంట్ ఆర్మ్రెస్ట్ విత్ స్టోరేజ్ స్పేస్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే కూల్డ్ గ్లవ్ బాక్స్ ప్రొవైడ్ చేశారు, మీరు చూసుకోవచ్చు. అండ్ టాప్ సెక్షన్ లో మనకు మాన్యువల్లీ ఆపరేటెడ్ IRVM ప్రొవైడ్ చేశారు. అండ్ హాలోజన్ రీడింగ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ టాప్ మొత్తం మనకు డార్క్ బ్లాక్ థీమ్ తో వస్తుంది. అండ్ ఈ పర్టికులర్ వేరియంట్ లో మనకు ఫిక్స్డ్ గ్లాస్ రూఫ్ ఏం ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఫ్రంట్ సీట్స్ విషయానికి వస్తే మనకు ఫ్రంట్ సీట్స్ లో మనకు సెమీ లెదర్ ఫ్యాబ్రిక్ సీట్స్ ప్రొవైడ్ చేశారు. సిట్టింగ్ కంఫర్ట్, కుషనింగ్ అంతా చాలా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేశారు. అండ్ ఫ్రంట్ సీట్స్ మనం చూసుకున్నట్టయితే మాన్యువల్లీ ఆపరేటెడ్ ఫంక్షన్ తో వస్తుంది. అండ్ ఆల్ఫా వేరియంట్ లో అయితే మనకు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ ప్రొవైడ్ చేశారు. ఈ పర్టికులర్ వేరియంట్ లో మనకు మాన్యువల్లీ ఆపరేటెడ్ సీట్స్ ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్ గా ఫ్రంట్ క్యాబిన్ గురించి చెప్పాలంటే మారుతి సుజుకి సింప్లిసిటీని మెయింటైన్ చేస్తూ ప్రీమియం ఫీల్ ని సక్సెస్ఫుల్ గా క్రియేట్ చేసింది. డ్యూయల్ టోన్ థీమ్ ఇంటీరియర్స్ అండ్ మోడర్న్ డాష్బోర్డ్ డిజైన్, స్పేషియస్ క్యాబిన్, క్వాలిటీ ఫిట్ అండ్ ఫినిష్, ప్రీమియం క్వాలిటీ, స్పేషియస్ లేఅవుట్ అండ్ లగ్జరీ సెంటర్ కన్సోల్ ఇవన్నీ కలిపి ఈ విటారాని ప్రీమియం ఎలక్ట్రిక్ SUV లా కనిపించేలా చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రేర్ సీట్స్ కంఫర్ట్ చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రేర్ డోర్ డిజైన్ చూసుకున్నట్టయితే మనకు హ్యాండ్ రెస్ట్ డోర్ సాఫ్ట్ టచ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకు విండో కంట్రోల్స్ అండ్ డోర్ క్రోమ్ కలర్ డోర్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ బాటంలో మనకు స్టోరేజ్ స్పేస్ మీరు చూసుకోవచ్చు. అండ్ రేర్ సీట్స్ చూసుకున్నట్టయితే మనకు 3 హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేశారు. సెంటర్లో మనకు ఆమ్రెస్ట్ ఉంటుంది. ఈ కవర్స్ వల్ల ఆమ్రెస్ట్ ఓపెన్ చేయలేకపోయినా మీరు చూసుకోవచ్చు. అండ్ రేర్ సీట్స్ కంఫర్ట్ విషయానికి వస్తే కుషనింగ్ చాలా పర్ఫెక్ట్ అండ్ చాలా కంఫర్టబుల్గా మెయింటైన్ చేశారు. మనం చూసుకున్నట్టయితే రిక్లైన్ ఫంక్షన్ కానీ, నీ రూమ్ కానీ, హెడ్ రూమ్ కానీ అన్ని కరెక్ట్గా ఉంది. చాలా కంఫర్ట్గా ఉంది రేర్ సీట్. అండ్ ఇక్కడ బాటంలో మనం చూసుకున్నట్టయితే రేర్ AC వెంట్స్ ప్రొవైడ్ చేశారు. దాని కింద మనకు 2 USB ఛార్జింగ్ పోర్ట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ టాప్లో మనకు హ్యాండిల్ బార్ ప్రొవైడ్ చేశారు. దాని పక్కన రీడింగ్ ల్యాంప్ మీరు చూసుకోవచ్చు.
అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే క్యాబిన్ ఫ్లోర్ ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉండడం వల్ల మిడిల్ ప్యాసింజర్కి లెగ్ స్పేస్ బెటర్గా ఉంటుంది. లాంగ్ జర్నీస్లో కూడా చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. సో ఓవరాల్గా రేర్ సీట్స్ కంఫర్ట్ మనం ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ మనం ఇలా మన కన్వీనియంట్ ప్రకారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు చూసుకోవచ్చు, ఇది ఒక యూనిక్ ఫీచర్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా రేర్ క్యాబిన్ మనం చూసుకున్నట్టయితే ఎక్సలెంట్ లెగ్ రూమ్, కంఫర్టబుల్ సీటింగ్, డెడికేటెడ్ రేర్ ఏసీ వెంట్స్, ప్రాక్టికల్ స్టోరేజ్ స్పేస్ మరియు ప్రీమియం క్యాబిన్ క్వాలిటీ కలిపి ఫ్యామిలీ యూసేజ్కి ఈ విటారా రేర్ క్యాబిన్ చాలా కంఫర్టబుల్ అండ్ ప్రాక్టికల్గా ఉంటుంది. అండ్ సిటీ రైడ్ అయినా లాంగ్ జర్నీ అయినా చాలా కంఫర్టబుల్గా ట్రావెల్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నికల్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ కార్ 61 kWh లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీతో వస్తుంది. మనం ఎలక్ట్రిక్ మోటార్ విషయానికి వస్తే సింగిల్ పర్మనెంట్ మ్యాగ్నెటిక్ సింక్రోనిస్ మోటార్తో వస్తుంది. అండ్ ఈ పర్టికులర్ వేరియంట్ మనకు 172 PS ఆఫ్ పవర్ అండ్ 193 Nm ఆఫ్ టార్క్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ డ్రైవింగ్ రేంజ్ చూసుకున్నట్టయితే మనకు 543 km ఆఫ్ డ్రైవింగ్ రేంజ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రెండ్స్, ఛార్జింగ్ విషయం చూసుకున్నట్టయితే మనకు DC ఫాస్ట్ ఛార్జింగ్ 10 to 80% అరౌండ్ 45 minutesలో ఛార్జింగ్ అవుతుంది. అండ్ AC ఫాస్ట్ ఛార్జింగ్ మనం చూసుకున్నట్టయితే 10 to 100% 9 hours పడుతుంది విత్ 7.4 kWh ఛార్జర్ మీరు చూసుకోవచ్చు. అండ్ ఈవీ ఓనర్స్ మనకు DC ఫాస్ట్ ఛార్జర్ యూస్ చేస్తే బ్యాటరీని షార్ట్ టైంలో సిగ్నిఫికెంట్ పర్సెంటేజ్ వరకు ఛార్జింగ్ చేయొచ్చు. లాంగ్ ట్రిప్స్ ప్లాన్ చేసే వాళ్ళకి ఇది ఒక యూస్ఫుల్ ఫీచర్ అని చెప్పొచ్చు. అండ్ రన్నింగ్ కాస్ట్ కంపేర్ చేస్తే పెట్రోల్ SUV కన్నా ఎలక్ట్రిక్ SUV మెయింటెనెన్స్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఓవరాల్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, ఎఫిషియన్సీ, కంఫర్ట్, స్మూత్నెస్, రిఫైన్మెంట్ ఇవన్నీ డ్రైవింగ్ రివ్యూ తర్వాత డీటెయిల్గా ఇంకో వీడియోలో తీసుకొస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫైనల్గా సేఫ్టీ అండ్ కంఫర్ట్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు సేఫ్టీ విషయానికి వస్తే మారుతి సుజుకి ఈ విటారాని చాలా ప్రీమియంగా డెవలప్ చేశారు. అండ్ ఈ విటారా భారత్ NCAPలో మనకు 5 star స్కోర్ రేట్ చేసింది, మీరు చూసుకోవచ్చు. అండ్ మన సేఫ్టీ విషయానికి వస్తే 7 airbags, ABS with EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఫ్రంట్ అండ్ రేర్ డిస్క్ బ్రేక్, TPMS, ఐసోఫిక్స్ స్టైల్ మౌంట్స్, రేర్ పార్కింగ్ కెమెరా అండ్ ఫ్రంట్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సర్స్, హై స్ట్రెంత్ బాడీ స్ట్రక్చర్ వల్ల క్యాబిన్ ప్రొటెక్షన్ కూడా ఇంప్రూవ్ అయింది. సో ఫ్రెండ్స్, ఓవరాల్ ఫీచర్స్ కనుక మనం చూసుకున్నట్టయితే 61 kWh బ్యాటరీ ప్యాక్ విత్ 543 km range and 174 PS of power, LED projector headlamps with LED DRLs, 18-inch aero alloy wheels, wireless phone charger, rear parking camera, rear parcel tray, automatic headlamps and wipers, electronic parking brake with auto hold function, and drive modes మనకు eco, normal and sport and snow mode తో వస్తుంది with regenerative braking, 7 airbags, front and rear disc brakes. అండ్ మనకు మారుతి నుంచి కాంప్లిమెంటరీగా 7.4 kW హోమ్ ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ పర్టికులర్లో మనకు మిస్ అయిన ఫీచర్స్ మనం చూసుకున్నట్టయితే Level 2 ADAS, 360-degree కెమెరా, వెంటిలేటెడ్ సీట్స్ అండ్ ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్. ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇంపార్టెంట్ బేసిక్ ఫీచర్స్ ప్రొవైడ్ చేసి ఉంటే ఇంకా బెస్ట్ ఆప్షన్ అయి ఉండేది. నా ఒపీనియన్ ప్రకారం మారుతి సుజుకి ఈ విటారా జీటా వేరియంట్ అనేది పర్ఫార్మెన్స్, కంఫర్ట్, రేంజ్ మరియు సేఫ్టీని బ్యాలెన్స్ చేస్తూ వన్ ఆఫ్ ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఎలక్ట్రిక్ SUV అని చెప్పొచ్చు. ఇన్ కేస్ మీరు బడ్జెట్ ఇంక్రీజ్ చేసుకుంటే మీరు ఆల్ఫా వేరియంట్కి వెళ్ళొచ్చు. అదర్వైజ్ జీటా వేరియంట్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే డైలీ డ్రైవింగ్ రేంజ్ కావాల్సిన ఆల్మోస్ట్ అన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ప్రీమియం డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్తో పాటు మంచి రేంజ్ అండ్ సర్వీస్ నెట్వర్క్ కూడా అందుబాటులో ఉంటుంది. సిటీ డ్రైవింగ్ అయినా, ఆఫీస్ యూసేజ్ అయినా, ఫ్యామిలీ ట్రిప్స్ అయినా ఈ SUV ప్రాక్టికల్గా కంఫర్టబుల్ అండ్ రిలయబుల్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు శ్రీకాంత్ గారు ఫ్రమ్ నెక్సా పెందుర్తి. మీకు ఈ మారుతి సుజుకి ఈ విటారా జీటా వేరియంట్ గురించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే లైక్ వేరియంట్ డీటెయిల్స్ కానీ, ప్రైజింగ్, టెస్ట్ డ్రైవ్, బుకింగ్ లేదా డెలివరీ రిలేటెడ్ క్వరీస్ అన్న శ్రీకాంత్ గారిని కాంటాక్ట్ అవ్వచ్చు. ఆయన మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. షోరూమ్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, యూ కెన్ కాంటాక్ట్ దెమ్. సో ఫ్రెండ్స్, వీడియోని ఎండ్ చేసే ముందు మీకు ఇలాంటి జెన్యూన్ కార్ రివ్యూస్, డీటెయిల్ వాక్ అరౌండ్, లేటెస్ట్ కార్ అండ్ బైక్ లాంచెస్ని తెలుగులో చూడాలనుకుంటే ఇండియన్ కార్స్ బైక్స్ తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో మీ ఒపీనియన్ ఏంటన్నది షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ మారుతి నుంచి వచ్చిన ప్రీమియం ఎలక్ట్రిక్ SUV కొనాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ ఎక్సైటింగ్ ఆటోమొబైల్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ డ్రైవ్ సేఫ్ అండ్ టేక్ కేర్ అండ్ జై హింద్.